ఓని పాడైపోను గారా ఒకని సావుకు ఒకటి దచ్చినట్టే ఉంది కానీ అన్యారం పాడువాడా. ఈ ఆనదేవుడు చల్లకుండా ఈ ఆనదేవుడు మొత్తం పొంగులేడి గండానికి వచ్చిందిగా. ఉత పుణ్యానికి జర్రైతే పానాలు మింగుతుంది. ఇంకా నయ్యం కాలుకి దెబ్బ తాకింది కానీ తలకాయక బులకాయకో దెబ్బ తాకితే ఏమవు నీ అన్యారం పాడువాడా. ఇక చూడు ఈ కథ. ఇక ఖమ్మం జిల్లాల మున్నేరు చుట్టుపక్కల నాయుడుపేట జనం నగరు ధారావాహిగూడెంలో కాలనీలలో నీళ్లు పొంగి పొర్లుతుంటే ఇక ఇళ్ళల్లో నీళ్లు జొరబడి బియ్యం బస్తాలు పప్పులు ఉప్పులు నాని అయ్యో వండుక తినామంటే ఇక మరి గాసం లేక అన్నీ నాని ఏం చేయాలి ఎట చేయాలని జనాలు అఘోరిస్తుంటే ఇక మంత్రి పొంగులేటి ఇలాగ మునిపే పొంగులేటి జిల్లా అందుకనే మరి ఎట్ట ఉన్నాయి బతుకులు ఏంది ఏం కదా అని ఇక మరి ఇక మరి ఎరకబట్టి మరి ప్రభుత్వానికి షెడ్డో పడో ఇక మరి రేవంతమే చెవిలో చేసి మరి సాయం పోయం చేయాలని ఈ రకంగా బండి మీద తిరుగుతుంటే ఒరి పాడ్యం కదా వరదకు ఆ రోడ్ల మీద అన్ని గుంటలు పడి ఉత్త పుణ్యానికి కింద పడి కాలుకు దెబ్బ తాకింది వల్ల ఒక్క నెలకి ఆసుపత్రి పాలయ్యిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక చూసిగా పాడ్యం గారా నా జనాలకు ఏమో ఆయే నా కార్యకర్తలకు ఏమో ఆయే నా జిల్లా వాసులకు ఏమో ఆయా అని ఏమో ఆపదొచ్చా అని గిట్లా అరుచుకుందామని పోతే ఆఖరికి వస్తారు కల్లా ఆయనకే పెద్ద ఆపదొచ్చి పడదు మొత్తానికి ఆయన దేవుడు పొంగులేటికి ఒక గండమైపోయిండు నీ ముసురు సల్లకుండా.